హాయ్ అండి. వెల్కమ్ టు మీకోసం హెల్దీ అండ్ టేస్టీ. ఈ వీడియోలో హెల్దీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చియా పుడ్డింగ్‌ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి ది బెస్ట్ ఆప్షన్. ఇంకా పొద్దున్నే టిఫిన్ తినాలనుకునే వారికి, ఇంకా టిఫిన్ చేసుకునే టైం లేని వారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అండి. వీడియోని చివరి వరకు చూడండి. అయితే మీకు రెసిపీ అనేది డీటెయిల్‌గా అర్థమవుతుంది. ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ని యాడ్ చేయండి. తర్వాత అందులోకి 2 కప్పుల వరకు ఫ్రెష్గా తీసుకున్న కోకోనట్ మిల్క్ని యాడ్ చేయండి. ఇక్కడ నేను కోకోనట్ మిల్క్ని తీసుకున్నాను. మీరు ఏ నట్స్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదా నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. కోకోనట్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూడండి. మిల్క్ ఇంకా చియా సీడ్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. గడ్డలేమీ లేకుండా కలుపుకున్న తర్వాత ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచండి. స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను ఒక బనానా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా బెల్లం లేదా డేట్స్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకుంటే స్వీట్గా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి కొన్ని ఫ్రూట్స్ అయితే యాడ్ చేయడానికి కొన్ని రకాల ఫ్రూట్స్ని తీసుకున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నిటినీ చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రూట్స్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇందులో వైటమిన్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మన శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీయండి. తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రూట్స్ ఇంకా చియా పుడ్డింగ్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే హెల్దీ చియా పుడ్డింగ్ రెడీ అయిపోతుంది. ఇంకా హెల్దీ ఫ్యాట్స్ కోసం అందులోకి నట్స్, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రూట్స్తో లేదా నట్స్, డ్రై నట్స్తో డెకరేట్ చేసుకోండి. చాలా అందంగా అట్రాక్టింగ్గా ఉంటుంది. చూడంగానే తినాలి అనిపించేలా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.